అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రమాదంలో జరిగినటువంటి ప్రమాదం చాలా ఘోర ప్రమాదం, చాలా బాధాకరంగా కూడా ఉంది. ఎవరైతే కూలి పనులు చేసుకుంటూ రావడం కూడా అదేవిధంగా ఈ యొక్క ప్రమాదంలో 9 మంది చనిపోవడం జరిగింది. అందులో 5 మంది ఆడవారు, 4 మగవారు చనిపోయారు. 5 మందికి వారిలో ఏదైతే గాయాలు జరిగిన వారు ఇంకా 4 అడ్మిషన్ 4 రిమ్స్ లో కడపగా చేశారు. ఒకరు ఇంకా కూడా పంపించారు. ఏది ఏమైనా ఎన్నోసార్లు ప్రభుత్వాలు కానీ చాలా మంది కూడా వీటి మీద ప్రయాణం చేయడము మంచిది కాదని చెప్పినప్పటికీ ఈరోజు వాళ్ళకు లేని అవసరం కోసం, జీవితంలో బతుకు తెరువు కోసం ఇన్ని ఫ్యామిలీలు కూడా ఒకే కుటుంబానికి బంధువులందరూ ఒక కులానికి చెందిన వారందరూ కూడా చనిపోవడం కూడా మా మనసు కలిసి వేస్తాము. అదేవిధంగా ఉన్న వారిని కూడా హాస్పిటల్ ఉన్నారు, వాళ్ళందరికీ కూడా వాటికి జరిగినటువంటి ఏమైతే ఉన్నాయో వారి సూపరింటెండెంట్ గారికి కూడా ఆదేశాలు ఇచ్చాము. గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు కూడా మేమందరం కూడా వచ్చాము. ఇది కూడా వారికి కూడా తెలియజేయడం జరిగింది. ఏది ఏమైనా భవిష్యత్తులో ఇట్లాంటివి జరగొద్దని కూడా కోరుకుంటా ఉన్నాము. అదేవిధంగా ఈ కుటుంబాలకు ఏ విధంగా న్యాయం చేయగలుగుతాము అనేది కూడా ప్రభుత్వానికి నివేదికలు ఇచ్చి ఆ ప్రభుత్వాలను ఏదో ఆదుకుంటామని చెప్పి ప్రభుత్వం ద్వారా నివేదికలు గారు పంపించి డాక్టర్ గారు ఎందుకు జరిగినాయి చెప్పి కలెక్టర్ గారు కూడా ఆల్రెడీ జరిగిన మీద సమాచారం తెప్పించుకోవడం జరిగింది. పోలీసు వారు కూడా సమాచారం తెప్పించుకోవడం జరిగింది. వీటన్నిటిని కూడా తీసుకొని వారికి వీలైనంత వరకు ప్రభుత్వం తరఫున ఏ విధంగా సాయం చేయగలమో చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఆ కుటుంబాల మీద ప్రగాఢంగా మేమందరం కూడా ముఖ్యమంత్రికి ప్రభుత్వం తరఫున కూడా సానుభూతి తెలియజేస్తాము. ప్రకారం అక్కడ వర్షం పడింది, అది ఓవర్టేక్ చేస్తూ సైడ్కి ఇవ్వడం వలన ఆ ట్రాక్టర్ బోల్తా పడి స్లిప్ కావడం జరిగింది అనేటువంటిది ప్రాథమికంగా మాకునేటువంటి సమాచారం. అంటే ఇప్పుడు ఒకటి రోడ్డు భవనాల శాఖ సూచికల కంటే కూడా ఓవర్ స్పీడ్ కారణం ఒకటి ఉంటుంది. తర్వాత వర్షం పడడం వల్ల కూడా ఈ స్కిడ్ కావడం జరిగింది. వర్షంలో ఏంటంటే ఏ వెహికల్ అయినా కానీ కూడా వర్షంలో కిందికి దిగినప్పుడు కొద్దిగా బురద ఉంటుంది, మనం కూడా చూస్తూ ఉంటాం. ఆ బురద వల్ల ఏమైందంటే టర్నింగ్ అక్కడ పోయేటప్పటికి ఆ స్కిడ్ కావడంతో జరిగింది అనేది ప్రాథమిక సమాచారం జరిగింది. ఖచ్చితంగా మీరు ఏదైతే R&B శాఖ తరఫున అది ప్రమాద సూచికలు ప్రమాదానికి సంబంధించినవి ఉంటే కింద ఇమ్మీడియట్గా దాన్ని కరెక్ట్ చేయడం తీసుకుంటాము, చర్యలు తీసుకుంటాము. దానికి సంబంధించినటువంటి ఏ విధమైనటువంటి మళ్ళీ భవిష్యత్తులో మీరు చెప్పినటువంటి ఆ ప్రాంతంలో ఇది జరగకుండా కూడా తమరు విలేకరు గారు అడిగినట్టు కూడా ఖచ్చితంగా కూడా దాని మీద కూడా చర్యలు తీసుకొని మరీ భవిష్యత్తులో కాకుండా తీసుకుంటామని కూడా తెలియజేస్తాము. ఈ నివేదికలు పంపించాము, వారు కూడా మళ్ళీ మధ్యాహ్నంలో ఈరోజు తెలుసుకొని మళ్ళీ అన్ని నివేదికలు చూసిన తర్వాత చర్యలు తీసుకుంటాము. ఓకే, మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.